బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. లేడీస్ కి మామూలుగా బైక్ అంటే భయం, మరి ఇంత భయమా? ఒరే ఒరే ఒరే, గోయిందా గోయిందా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇక్కడ ఈ పాప చూడండి, అదేంటో చూసుకోవాలిగా ముందుగా. ఆడవారు అంటేనే మామూలుగా వీళ్ళు చేసే పనులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈవిడ పెట్రోల్ పడుచుకున్నా కానీ సీటు క్లోజ్ చేయడం మర్చిపోయింది. ఎవరో చెప్తే గానీ మళ్ళీ చూసుకోవాలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ ఈ సంఘటన చూస్తే పడుకున్న గాలిని లేచి తినించుకున్నట్టుగా అనిపిస్తుంది. కాముగా నమ్మకట బైక్ ఇచ్చి మరీ గుర్తుంచుకున్నాడు. దీన్ని చూస్తే ఎవరితో ఎవరు పోటీ పెట్టుకోవాలి లేదా అనే సంగతి అయితే మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఏం జరిగిందో. ఈ మన హీరోయిన్ చూస్తే ధూమ్ 3 లెవెల్ అయితే జంప్ చేశాడు, కానీ కింద ఉంది చూసుకోలేదు, బొక్క బోర్ల పడ్డాడు. ఇక్కడ ఇతను చూస్తే తపాస్ పేలింది, అతను భయపడి దూరంగా వెళ్ళాడు కదా, అతను వచ్చి ఏదో తిష్టమితిగా వచ్చి దాని మూతిలో మూతి పెట్టాడు. ఈవిడ పాడే పాటను చూస్తే దానికి ఉన్న వాల్యూ మొత్తం పోయింది. లేడీస్ బైక్ తొలదే గొప్ప, మళ్ళీ దాంట్లో స్టంట్స్ చేస్తూ తోలడం భలే చిత్రంగా ఉంది. చూడండి ఏం జరిగిందో. ఈ ఎక్కలు తోలే బైక్ స్పీడ్ కి తోలే విధానానికి రోడ్ల మీద ఎవరు బతకలేకపోతున్నారు. చూడండి, ఒకరిని గుద్దింది, మళ్ళీ ఇంకోటిని గుద్దింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ ఈ ఎక్క చేసే అల్లరి చేస్తే అల్లాడిపోవాల్సింది. ఒక్క దెబ్బ తగిలిన దానికి ఇవి చూడండి ఎంత రాసం చేస్తుందో. ఏంటి అలా చూస్తున్నారు? సౌండ్ ఏమీ లేదనుకుంటున్నారా? ఈవిడ చేసే డాన్స్ చూసారంటే మతి పోవాల్సిందే. చూడండి, సినిమాలో హీరో ఎలా చేస్తాడో సేమ్ అలా చేస్తున్నాడు. వినండి ఈ పాటని. ఈవిడ పక్క రామ్ చరణ్ ఫ్యాన్ అనుకుంటా, అందుకే పాపం మొహమ్మద్ లేకుండా 10 మందిలో 10 విధాలకైతే డాన్స్ చేస్తూ ఉంది. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఇతగాడి తొందర చూస్తే తొందరగా పోవాలి. తొందరలో ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కుతున్నాం కూడా అర్థం కాకుండా ఉంది. అయ్యో పాపం పెద్దయ్య తెలియక ఆఖరికి దిగేశాడు.
ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెక్కడ నెక్స్ట్ కామెడీ చూస్తే, సో బైక్ని ఎన్ని విధాలుగా డ్రైవ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా డాష్ చేయవచ్చు వీళ్ళు రకరకాలుగా చూపిస్తున్నారు. పెట్రోల్ బంకులో కావచ్చు, షాపింగ్ మాల్లో కావచ్చు, బయట కావచ్చు, గేట్ దగ్గర కావచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఈవిడ ఏకంగా సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో షాపింగ్ చేసుకుని బయటకు వచ్చేసింది. ఈవిడ ఎలా పార్క్ చేయాలో చూపిస్తున్నారు బైక్ని. ఒక బైక్ని పార్క్ చేయాలంటే ఇన్ని బైకుల్ని పోగొట్టుకోవాలా అని అర్థం. దరిద్రం నెత్తినుంటే ఎక్కడ పోయినా కానీ మనకంతా అప్సీకంగా జరుగుతాయి. ఎదురుతో ఒకసారి పడింది, తిరగడంలో మళ్ళీ పడింది. పిల్లల్లో సంచి చూస్తే ముద్దేస్తాను అనమాట. ఇక్కడ చూడు, ముద్దు పడింది. खत्म. సైకిల్లో ముందర అమ్మాయితో పోతే కదరా ముందుకు చూసుకోవాలి ఏముందో పడ్డారు. ఈ ర్యాంప్ వాక్ లో అన్ని చూస్తుంది కానీ నాకు అర్థం కాలేదు సార్. కొత్త బైక్ కొనాలి, పూజ చేయాలి, ఓకే కాదనలేదు. మరి ఈ లెవెల్లో అయితే పూజ చేయకూడదు. ఎందుకురా అంటే, సో మితిమీరి పూజ చేస్తే ఎలాగ జరుగుతుంది అనమాట. మంట ఆర్పుకున్నాడు, తీసుకుని షెడ్లు పడేస్తాడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.